స్టీవ్ వాజ్నియక్, కో ఫౌండర్ ఆఫ్ యాపిల్, స్టీవ్ జాబ్స్ తో కలిసి వర్క్ చేసిన పర్సన్ ఇప్పుడు టెస్లా కంపెనీ పైన నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం అనేది చాలా వైరల్ గా మారింది. ఆయన చెప్తున్నారు ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఏది ఉందో టెస్లాలో అది అసలు బాగాలేదు, యూజర్స్ కి చాలా అన్కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, నాకైతే పర్సనల్ గా నచ్చలేదు. మేము యాపిల్ లో వర్క్ చేసేటప్పుడు మా కోర్ ఇంపార్టెంట్ థింగ్ వాస్ యూజర్స్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. సో అలాంటిది యూజర్ ఇంటర్ఫేస్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఇప్పుడు ఎలాన్ మస్క్ అలాంటి వర్క్ సరిగ్గా చేయట్లేదు, డే బై డే టెస్లా అనేది వర్స్ అండ్ వర్స్ అండ్ వర్స్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇదే పర్సన్ ప్రీవియస్లీ హీ వాస్ బులిష్ ఫర్ స్టాక్ మార్కెట్ ఆఫ్ టెస్లా, అంటే ఆయన చెప్పినందుకే స్టాక్స్ అన్ని పెరిగాయి. ఆయన ఒకప్పుడు టెస్లాని ఇట్స్ యూబిక్విటస్ కంపెనీ అండ్ మంచి ప్రెజెంటబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు యూజర్స్ కి, అండ్ ఇది చాలా అడ్వాన్స్ కంపెనీ అని చెప్తున్న పర్సనే ఇప్పుడు ఇలా నెగటివ్ గా చెప్పడం అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ అవుతుంది. అది మ్యాటర్. స్టే ట్యూన్ టీవీ9 USA ఫర్ మోర్ అప్డేట్స్.